ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది. మీ అబ్బాయి మా అందరినీ రౌడీలతో కొట్టించాడు. మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. సార్, మీరు పెద్ద మనిషిని నమ్మి మాట్లాడడానికి వచ్చాను. మీ అబ్బాయి మా వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. ఏయ్, ఎవరబ్బా ఎవరి దగ్గరికి వచ్చి? వాడికేం సంబంధం లేదని చెప్తున్నాను కదా. తండ్రి కొడుకులిద్దరూ ఎదవలే అన్నమాట. ఏయ్, ఎవరిని పట్టుకునిరా ఎదవలంటున్నావు? లో క్లాస్ కౌంట్రాల్. అవునరా, నేనే రౌడీని పంపించి కొట్టించాను. నీ దిక్కున్న చోట చెప్పుకో. తమ్ముడు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటున్నాగా, కాసేపు సైలెంట్గా ఉండు. మా వాళ్ళు తలుచుకుంటే మీరు మీ ఆఫీసు ఏమీ మిగిలేవు కాదు. ఇంతవరకు చాలా ఓపిక పట్టారు. ఇకపైన ఏం జరిగినా బాధ్యత మీదే. ప్రెస్ ఎంత అడిగినా మీ ఎవరి గురించి ఏమీ చెప్పలేదు. నేను సమస్యని పెద్ద చేయడానికి రాలేదు, సాల్వ్ చేయడానికి వచ్చాను. ఏంటి భయపెడుతున్నావా? పెద్ద మనుషులతో మాట్లాడుతున్నావు. ఆ సంగతి మర్చిపోకు. 200 కోట్ల రూపాయల గవర్నమెంట్ ప్రాజెక్ట్ని 300 కోట్లకి తప్పు టెండర్ వేసి 100 కోట్లు నొక్కేయడమేగా మీలాంటి పెద్ద మనుషులు చేసే పని. నొక్కేయడమా? తెలివితో సంపాదిస్తాంరా. దానికి కూడా టాలెంట్ కావాలి. మోసం చేయడం కూడా ఈ మధ్య టాలెంట్ అయిపోయింది కదా. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. ముందు మీ అబ్బాయి నుంచి క్షమాపణ చెప్పానండి. వాడు రాడు. నేను తన్ని తీసుకెళ్తాను. వాట్ ద హెల్? నా కొడుకును కొడతావు నువ్వు? కొట్రా, చూస్తాను. కొట్రా, కొట్టు. నేను కొడతానని చెప్పా కూడా కొట్టు కొట్టు అని రెచ్చగొడితే కొట్టకుండా ఎలా ఉంటాను? అంతమంది నీ కొడుకు కొట్టించాడు, అందులో ఒకడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. అయినా నేను ఓపికగా మాట్లాడుతుంటే నువ్వేమో బలుపుతో మాట్లాడుతున్నావు. ఏంటి అమల్ బేబీ, మీ నాన్న కొట్టమన్నాడు, కొట్టాను. రాగానే ఈ పంచడం నాకు తెలీదా? పెద్ద మనిషి అనుకుని న్యాయం మాట్లాడదామని వస్తే మా అమ్మ నాతో ఎవరిని కొట్టొద్దని ఈ దారం కట్టింది. ఆవిడే కనుక ఇప్పుడు బతికుండుంటే తానే నాతో మీ ఇద్దరిని చెప్పు తీసుకొని ఐసీయూలో ఉన్న మా వాడికి ఏమీ జరగకూడదని దేవుడికి దండం పెట్టుకోండి. వాడికి ఏమైనా అయిందంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. రేయ్, నా కళ్ళ ముందే నా కొడుకును కొట్టావు కదా, బ్లడీ ఫూల్. నువ్వు వచ్చింది, మా వాడిని కొట్టింది, గొడవ చేసింది, ఇప్పుడు జరిగిందంతా నా సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అయిందిరా. నీ మీద కేసు పెట్టి లోపలేయించి ఆ బిల్డింగే కాదు, లైఫ్లో ఇంకా ఏ బిల్డింగు కట్టనివ్వకుండా చేస్తాను. దీని పేరు జామర్. దీన్ని ఆన్ చేస్తే చుట్టూ ఉన్న ఏ ఎలక్ట్రానిక్ డివైస్ పనిచేయదు. మా వాళ్లే తయారు చేశారు. ఇది హెచ్డి కెమెరా. ఈ జామర్ ఆన్ చేయకముందు, అంటే నేను కొట్టడం స్టార్ట్ చేయకముందు వరకు మీరు మాట్లాడిందే, మీ అబ్బాయి మాట్లాడిందే అన్నీ రికార్డ్ అయ్యాయి. ట్రాన్స్మిటర్ ద్వారా మా వాళ్ళకు ఆల్రెడీ వీడియో వెళ్ళిపోయింది. నీ కొడుకు నేను ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన గంటలోపు అక్కడికి వచ్చి మా వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే నేను దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ప్రెస్ అండ్ మీడియా అందరి దగ్గరికి నేనే పర్సనల్గా వెళ్ళి ఒక్కో కాపీ ఇస్తాను. నువ్వు నీ కొడుకంత మూర్ఖుడు కాదని నా ఫీలింగ్. ఏంటమ్మా తల కట్టు? తీసుకోవచ్చు కదరా, లోపల బోర్ పోరా. ఏంటయ్యా వీల్ చేస్తూ ఆడుకుంటున్నారు? ఆపండి. మీకేనా చెప్పేది? మీరు ఒక్కసారి ఊహనండి సార్, వాళ్ళ సంగతి తేల్చేస్తాం. ఏ కొట్టడం తప్పురా. నాకు తెలిసివాడు రాడు సార్. తక్కువ చెప్పేయండి.
సారీ. రే ఆనంద్ స్పృహలోకి వచ్చాడ్రా. ఇంకేం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారా. రండి. స్టాప్ బ్లడీ క్రయింగ్ అశోక్. ఏయ్! నీ కళ్ళ ముందు వాడు నన్ను అలా కొడుతుంటే మొద్దులా చూస్తూ నిలబడ్డావు. పైగా నాతో వాడికి సారీ చెప్పించావు. సిగ్గులేదు. ఏం చేయమంటావు నన్ను? తప్పు చేసింది నువ్వు. నాతో ఒక్క మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఛే, ఇంత చిన్న కెమెరాతో నా హిస్టరీ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. ఎంతమందికి ఆ వీడియో ఇచ్చింటాడు. అదే గనక బయటకు వస్తే నా పేరు, నా కంపెనీ అన్నీ వదిలే. జరిగిందంతా మర్చిపోయి వేరే బిజినెస్ ఏదైనా చూసి. వాట్? అవమానం తట్టుకోలేక నేను ఇక్కడ రగిలిపోతుంటే నువ్వు నా కంపెనీ నేడుస్తావా? కంపెనీయా నువ్వా అనే సిచ్యుయేషన్ వస్తే కంపెనీయే ఇంపార్టెంట్ అని చెప్పడానికి అస్సలు ఆలోచించను. ఏమ్మా, మినిస్టర్ వచ్చే టైం అయింది. రఘు ఏంటమ్మా ఇంకా రాలేదు? గుడికెళ్ళి డైరెక్ట్గా వచ్చేస్తానన్నాడు అంకుల్. థ్యాంక్స్ అమ్మా. కార్తిక్, రఘు కాల్ చేసావా? చేశాను. ఇంకో 5 minutes లో రీచ్ అయిపోతాడు. ఏయ్, ఈ రూట్లోనే వస్తాడుగా? అవును సార్. కన్ఫర్మ్గా తెలుసా? తెలుసు సార్. మీ అందరికీ నేను 30 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఆలోగా నన్ను కొట్టినందుకు నాకు, నా బండికి సారీ చెప్పి పారిపోండి. లేదా కొడతా.
స్టార్ట్ చేయి. కార్ స్టార్ట్ చేయి అన్నాం కదా. స్టార్ట్ అవుతుంది సార్. వాడు వచ్చేస్తున్నాడు. కార్ స్టార్ట్ చేయి. చేస్తున్నా సార్. రే, స్టార్ట్ చేయి. రేయ్, వద్దురా, వద్దు, తప్పు. మనిషిని మనిషి కొట్టకూడదు. చొక్కాది. వద్దురా, నేను ఎవరబ్బానో తెలుసుగా. వదిలే, ఇంక నీ తీరా. జోలికి రాను. పట్టుకో. అసలు నీ బాధ ఏంట్రా? నీ పెంపకమే బ్యాడ్ రా. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, ఆ? ఏం లేదు, ఆ, ఇప్పుడు ఏం కావాలి నీకు? నేను ఓడిపోవాలి అంతేగా? లేదు. నేను ఓడిపోయాను, ఓకేనా? హ్యాపీయా? అట్లానేం కాదు. మరి ఇంకేంటి? మన ఇద్దరి మధ్య గొడవలేం లేవుగా? లేవా? లేవుగా? ఆ? ఇదిగో షర్ట్ వేసుకో, వేసుకో. నేను ఏదైనా తప్పు చేస్తుంటే సారీ, ఓకేనా? లేదు, నాదే తప్పు, సారీ. మన బిల్డింగ్ ఓపెనింగ్కి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? లేదు, వెళ్ళాలి. ఊరికే రా, సరదాగా ఉంటుంది. లేదు. ఏంటి? సరే. ఎక్కడికి వెళ్తున్నావు? కారు. రే, ఫ్రీగా కూర్చోరా. సరే సరే. కంఫర్టబుల్గా. ఈ ఎదవని ఎందుకు తీసుకొచ్చావు? మండిపోతుంది నాకు. టెన్షన్ పడకండి సార్, ఏం కాదు, లైట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి ఇంత లేట్ ఏమైంది? ఏం కాలేదులే నాన్న, వీడు నా ఫ్రెండ్ అశోక్ వర్మ. నమస్కారం. లోపలికి వెళ్ళరా, వెళ్ళు. సార్, కంగ్రాట్స్ రఘువరన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రఘువరన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నమస్తే సార్. నమస్తే సార్ నమస్కారం. నమస్తే సార్. రండి, నమస్తే, రండి. రండి. మినిస్టర్ గారు నమస్తే. నమస్తే తమ్ముడు, బిల్డింగ్ సూపర్ కట్టావు. ఇదైనా ఒరిజినలా లేక కల్తీయా? ఊరుకోండి సార్, జోక్ చేయకండి. చేదిరా.